రామగుండం నియోజకవర్గం గోదావరిఖని చౌరస్తా వద్ద మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో కార్యక్రమం ఉంటుందని మాజీ మంత్రి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసీఆర్ బస్ యాత్రను భగ్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచార నిషేధం ఎన్నడూ చూడలేదని అన్నారు. ఇదంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం చెన్నూరు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వివేక్ మాటలు వింటే జనాలు నవ్వుతారని అన్నారు. ఎన్నడూ సింగరేణి కార్మికులకు అండగా ఉండని ఇలాంటి నాయకులు తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆపద సమయంలో రాని ఈ నేతలు ఎన్నికల సమయంలో పదవుల కోసం ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేద్దాం వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా పాత్రికేయులతో ఉన్నాం. దీని అనంతరము మల్కాపురం చాలపల్లి ప్రోగ్రాం ఉన్నది. అందరూ కూడా బస్సులో అనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభలు నిర్వహించింది. ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదో ఒక సాగు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. అందుకే ఈరోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు, కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను, వ్యతిరేకతను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. కొప్పుల ఈశ్వర్ ఒక ఆయనేమో ఆ వివేక్ అంటాడు, కొప్పుల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిందట. నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి. ఈ గోదావరిఖని చౌరస్తాలో నేను పిలుస్తా, వేదిక వేస్తా, నువ్వేం చేసినావో నేనేం చేసినో, నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో, మీరు ఎక్కడి నుంచి ఎదిగినో ఎక్కడ ఏం చేసిందో మాట్లాడుకుందాం రాండి. నేను అడుగుతున్నా వివేక్ సాబ్, మీకు 100 కంపెనీలు ఉన్నాయి కదా, మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు, నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీలు? ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? అంతర్గా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి, జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి మూతపడ్డది. ఆ రోజు మీకు కార్మికులను కాపాడాలని ఎందుకు సోయి లేదు? ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు వస్తేనే మీకు వాళ్ళ సంక్షేమం గుర్తుకొస్తుంది, వాళ్ళ బాగోగులు గుర్తుకొస్తాయి. మళ్ళా కనబడతారా వీళ్ళు గెలిచిన తర్వాత? అప్పటిదాకా ఎందుకు? మొన్న చెన్నూరులో గెలిచిండ్రు కదా, ఆ రోజు మీరు ఏం మాట్లాడినరు? నా కొడుకు బిడ్డ వ్యాపారం చూసుకుంటారు, ఈ కాలం నుంచి నేను చెన్నూరు ప్రజలకి అంకితమై పనిచేస్తానని చెప్పినావు కదా. ఇప్పటిదాకా చెన్నూరు ఆఫీస్ తీయలేను, క్యాంప్ ఆఫీస్ తాళం తీయలే. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బిరబిరచి తాళం తీసి ఇవాళ అక్కడ తిరుగుతా ఉన్నావు. మీ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడ ప్రజలకు కనబడతలేడు. మీది గా చరిత్ర. అవకాశం కోసం, అవసరం కోసం, అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర మీది. అసలు ఇప్పటికైనా ఏ పార్టీలు ఉంటావో చెప్పగలుగుతావా వివేక్ సాబ్? అందించినటువంటి పేద వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం మరి రిజర్వేషన్ ఒక్క ఇంట్లో మీరు 3 వాడుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాకనే మా వర్గాలను ఓటు అడిగే ప్రయత్నం చేయమని కూడా నేను వివేక్ సాబ్ని అడుగుతా ఉన్నా. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.